హోలీ పండుగను గుజరాతీ రాజస్థానీలు స్థానిక నాలం భీమరాజు వీధిలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ రంగునీళ్లు చల్లుకుంటూ ఉదయం నుండి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారితో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. వారికి విక్రమ్ జైన్, అనూప్ జైన్ తదితర పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు. వారు మాట్లాడుతూ గుజరాతీలు, రాజస్థానీలు ఈ విధంగా హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. గత ఎన్నికల ముందు వారిని చాలామంది నాయకుడు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా బెదిరింపులకు దిగారని, అప్పటి నుండి వారికి అండగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అని, వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రంగులు మార్చే నాయకుల పట్ల వారు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. వారి వెంట నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, బీజేపీ నాయకులు కురగంటి సతీష్, బేరులాల్ జైన్, హీరాచంద్ జైన్, కిషోర్ కుమార్ జైన్, మనోజ్ జైన్, నల్లం ఆనంద్, నక్కాదేవి, పిల్లి శ్యామ్ కుమార్, సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళన్నింటినీ కూడా రైతు ఆహారం పెట్టి పోషించడానికే మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాలు భగవంతుడు గుర్తిస్తాడు. అలాగే అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ హోలీ రోజున తెలియవస్తూ, నాకు మా అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి మదన్, ఇంకొక అబ్బాయి ఇద్దరు కూడా ఎప్పటి నుంచో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి తలసేమియా వ్యాధి పడినటువంటి కూడా మంచి వాళ్ళకి వైద్యం చేయించి వారికి చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఇలా చూడటం. ఈ ఆనందం ఎప్పుడు కూడా మనతోటే ఉండాలి, ఇలా కలిసికట్టుగా అందరం ఉండాలి. ఈరోజు ఎన్డీఏ వచ్చింది అధికారంలోకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మంచి రోజులు వచ్చినాయి. ధైర్యంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే రోజులు ఈ రోజు వచ్చినాయి. లాస్ట్ 5 years వ్యాపారస్తుల్ని భయపెట్టారు, బెదిరించారు. ఎన్నికల ముందు రాజస్థానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడం ఏంటి, మీరు పోవాలి అని కూడా అన్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ టైంలో ఎస్పీ గారు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజస్థానీ, గుజరాతీ, మార్వాడీస్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు, ఇండియా అంతా ఒకటే. అందరికీ హ్యాపీ హోలీ. ఎన్నో సంవత్సరాల నుంచి రాజమండ్రిలో రాజస్థాన్లు, మన గుజరాతీలు నివసిస్తున్నారు. ఎవ్రీ టైం ఏం చేస్తున్నామంటే విడివిడిగా ఫంక్షన్ చేసేవారు. ఈసారి అందరూ కూడా కలిసి ఒకే ప్రాంగణంలో ఈ హ్యాపీ హోలీని చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. సుమారుగా రాజమండ్రిలో 20,000 మంది రాజస్థాన్ మరియు గుజరాత్ నివసిస్తున్నారు. ఇవాళ అందరూ కలిపి హోలీ చేస్తున్నాం. అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ హోలీ. దుర్మార్గుల మీద మంచితనానికి విజయమే ఈ హోలీకి సూచకం. ఈరోజు మనం అందరూ కలిపి మన వాసు గారి ఇనిషియేషన్ తీసుకొని రాజస్థానీ సమాజం, గుజరాతీ సమాజం మొత్తం కలిపి సుమారు 20,000 మంది ఉన్నారు. అందులో అందరూ వచ్చి ఇక్కడ హోలీ జరుపుకుంటున్నాం. మీ అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. మా ఫ్రెండ్స్కి, మిత్రులందరికీ, అందరు శ్రేయోభిలాషులు అందరికీ హ్యాపీ హోలీ.